నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. రేపు ఈ దేశంలో 145 కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అసలు అంబేద్కర్ ఏం చేయమన్నాడు, అంబేద్కర్ అంటే ఏంటిది? అసలు చాలామందికి అంబేద్కర్ అంటే కేవలం చదువుకొని పాఠాలు చెప్పడం, చదువుకొని ఎవరింటికి వాళ్ళు పరిమితం కావడమే తప్ప అసలు అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం ఏంటో చాలామందికి తెలియబోతుంది. ఈ రోజులలో పిహెచ్డి చేసిన వాళ్ళకు కూడా తెలియలే ఇంకా కూడా. సో మనం ప్రస్తుతానికి మాట్లాడడానికి ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు, సినీ రచయిత, తర్వాత మూలవాసి సిద్ధాంతకర్త మాస్టర్జీ గారు. చాలామందికి నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన కవిత్వం వింటే చాలామంది గుండెల్లో ఒక చెప్పలేనటువంటి ఆనందం పరుగులు పెడుతుంది ఆయన మాటలు వింటే. అట్లాంటి శబ్దం ఈరోజు మన పక్కన ఉన్నది. సార్ నమస్తే. సార్, అసలు అంబేద్కర్ అంటే చాలామంది కూడా కేవలం చదువుకొని పాఠాలు నేర్చుకొని మళ్ళీ ఉద్యోగం చేయడమే తప్ప అసలు అంబేద్కర్ అంటే చాలామందికి తెలియలేదు. అసలు అంబేద్కర్ అంటే ఏంటి సార్? అసలు మీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అంబేద్కర్ గురించి కానీ ఎవరి గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే తెలుసుకుంటారు. చాలామందికి తెలియదు అంటారు. నిజమే. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంశాలతోటి ప్రేరణ పొందిన వాళ్ళు కానీ ఆయన యొక్క సాధించినటువంటి హక్కుల వల్ల కొంత లాభపడ్డ వాళ్ళు, ఆయన పట్ల గౌరవం ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన గురించి మాట్లాడతారు. ఓకే. ఇక ఆయన గురించి కొంచెం వ్యతిరేక భావాలు ఉన్న వాళ్ళు ఆయన గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అంబేద్కర్ అంటుందంటే ఈ దేశాన్ని అంటే ముందు తరాలకు ఓ అద్భుతమైనటువంటి బంగారు పల్లెంలో పెట్టి ఇవ్వాలి ఈ దేశాన్ని. అంటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, తర్వాత ఈ దేశం యొక్క రక్షణ, ఇవన్నిటిని కూడా మళ్ళీ గతంలో ఎన్నోసార్లు దాడులకు గురై విదేశీ పాలకులు, విదేశీయులైనటువంటి వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకోకుండా పటిష్టంగా ఈ దేశం కొన్ని వందల సంవత్సరాల పాటు నడవాలంటే ఏం చేయాలో దానికి అనుగుణంగా అద్భుతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని సృష్టించి మనకిచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే. అయితే ఆయన గురించి ఏంటంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ముఖ్యంగా సాంస్కృతికంగా ఈ దేశం ఎట్లా ఉండాలనే దాని గురించి ఆయన అనేక అంశాలను ప్రతిపాదించాడు, ఈ దేశానికి ఇచ్చాడు. అయితే ముఖ్యంగా ఆయన ఏంటిదంటే ప్రపంచంలోనే ఏ దేశంలో లేనటువంటి దుర్మార్గమైనటువంటి మానవత్వానికి మచ్చగా మిగిలినటువంటిది ఒకటి కులం ఈ దేశంలో ఉంది. దానివల్ల ఈ దేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రగతికి నోచుకోకుంటుంది. దానివల్ల ఈ దేశంలో కులాన్ని నిర్మూలించాలని ఆయన ఒక ప్రధాన ఆశయం. ఓకే. దానికోసం అనేక ఆయన సూచనలు, సలహాలు ఈ దేశానికి ఇచ్చారు. ఆయన 1927లోనే ఈ యొక్క హిందూ మతంలో ఇప్పుడు అనేక సార్లు దాడులకు గురైంది, అనేక సార్లు ఈ దేశం బానిసత్వానికి గురి కావడానికి ఏంటంటే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. దానివల్ల ఈ దేశంలో ఉదాహరణకి ఏంటంటే బ్రాహ్మణస్య ముఖమాసిత్ బాహురాజన్యకృత యద్వైశ్యో వృదస్థ శూద్రాబ్ద పాదాజాయత అని ఒక శ్లోకం ఉంది పురుష సూక్తంలో. అట్లా ఏంటంటే మనుషులు ఒక సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. ఆయన ముఖంలోకి వెళ్ళి కొందరు భుజాల నుంచి, కొందరు ఉదరం నుంచి, కొందరు పాదాల నుంచి. ఇక అసలు ఈ లెక్కలో లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఇట్లాగా ఈ నిచ్చెన మెట్ల దీనివల్ల ఈ సమాజం నాశనం అయిపోయింది. కాబట్టి దీన్ని మార్చాలని 1927 నుంచి ప్రయత్నం చేశాడు ఆయన. ఓకే. ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులకు అప్పటికి బ్రిటిష్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంత అర్థం చేసుకున్నారు. దానికోసమే సైమన్ కమిషన్ పంపించారు, దానికోసమే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇవన్నీ చేసి కొన్ని హక్కులు సాధించిన తర్వాత ఈ దేశంలో కొన్ని వర్గాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకుడిగా అవతరించినటువంటి గాంధీ గారు ఏదైతే ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకిస్తూ ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేయడం, ఆయన చనిపోయే పరిస్థితి వస్తే ఇంకా బాబాసాహెబ్ అంబేద్కరే కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో కుదిరినటువంటి పూనా ఫ్యాక్ట్ అని ఉంటుంది. ఓకే. అట్లా దానివల్ల ఏంటంటే ఆ మహానుభావుడు ఈ దేశంలో అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా మార్పు రావాలి, ఈ దేశాన్ని ఒక అంటుందంటే సోషలిస్టిక్ కంట్రీగా తయారు చేయాలంటుందని ఆయన రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆయన ఏంటంటే
ఈ దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన చేతుల్లో విద్య, వైద్యం అండ్ చదువు ఓకే. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. ఇది ప్రైవేట్ చేతులలో ఉంటే మళ్ళీ ఇక్కడ అంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ తయారైతుంది. ముందు ఉన్నట్టుగా భూస్వామ్య వ్యవస్థ కానీ ఇప్పుడు కొత్తగా మొదలైనటువంటి మరి పారిశ్రామికీకరణ కానీ ఇవన్నీ కూడా ఒకళ్ళ చేతిలోకే కేంద్రీకృతం అయితే చాలా డేంజర్ అని చెప్పి ఆయన దీన్ని మన ఒక సోషలిస్టిక్ కంట్రీగా ఉండాలని ప్రయత్నం చేశాడు. ఇంకొక మాట సార్, అంబేద్కర్ గారు తన జీవితం అంతా కూడా ఈ బడుగు బలహీన వర్గాల కోసమే తన పోరాటం చేశాడు. ఆఖరికి తన ఫ్యామిలీని కూడా, తన కుటుంబాన్ని మొత్తం, తన కొడుకుని, భార్యని కూడా చంపుకున్నాడు. అంటే మొత్తం సమాజానికి సేవ చేశాడు. ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అట్లాంటి అంబేద్కర్ కేవలం చదువుతోనే సాధ్యం కాదు. చదువు అనేది కొంతవరకు మన తెలివి జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఈ అంటరానితనంతో ఈ సమాజంలో కుల వివక్షతోని, నిచ్చెనమెట్ల వ్యవస్థతోని మనిషిని మనిషిగా చూస్తలేరని ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పోటీ చేసి రాజకీయాలలో కూడా చూయించాడు కదా. ఎందుకు మరి ఈ సమాజం ఆయనని కేవలం ఒక కర్తలాగా, ఒక రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిలాగానే ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు పొలిటీషియన్గా ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? అంటే ఇది పాలకులు భయపడుతున్నారా, లేకపోతే ఈ సమాజం అర్థం చేసుకోలేకపోతున్నారా? లేదండి, ఇక్కడ మీరు కేవలం బడుగు బలహీన వర్గాల గురించి మాత్రమే అనేది తప్పు. మీరు ఓకే, ఈయన ఈ దేశ సమగ్ర అభివృద్ధి, దాంట్లో అన్ని రంగాలలో అందరికి సమాన వాటా ఎలా రావాలి, నా క్వశ్చన్ అదే మీ నుంచి రావాలని. ఓకే, అయితే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. ఇప్పుడు ఒకరిని మనము తక్కువ చేయాలంటే వారికి సంబంధించినటువంటి వాటిలలో కొంత దుష్ప్రచారం జరగాలి. ఓకే, ఈయన ఒక్కటి రాజ్యాంగం రాసిన కేవలం అది బడుగు బలైన వర్గాల కోసం రాశారంటున్నాను చెప్పడం ఎంత దుర్మార్గం అంటున్నంటే, ఇప్పుడు ఒక విధవ ఉన్నాడు, ఈ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కాదు, ఈ రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళు 29 మంది 39 కాదు 900 మంది అంటున్నాడు. అని లెక్క తెలియదు, మనకు తెలియదు. కనీసం 20 మంది పేర్లు లైన్గా చెప్పమంటే చెప్తే నేను ఆయనకి నిన్న గుండు కొట్టించుకుంటా. అలాంటి దుర్మార్గులను తయారు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి మనువాద అగ్రకుల ఆధిపత్య కులాల వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని డీగ్రేడ్ చేయడానికి సంబంధించినటువంటి. ఆయన దేశ సమగ్ర అభివృద్ధిని కోరుకున్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన గురించి ఈ దేశము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎట్లా ఉండాలని అన్ని విధాలుగా అన్ని రాజ్యాంగంలో పొందుపరిచాడు. తర్వాత దాన్ని ఆచరణాత్మకంగా కూడా ఆయన చేస్తూ పెట్టాడు. ఇంకో ఉదాహరణకి ఆయన ఒక 27లో నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా చావనని ఎప్పుడన్నాడు? 21 ఏళ్ల క్రితమే అన్నాడు. ఎందుకన్నాడు? ప్రయత్నం చేశాడు. అరే మారండిరా నాయన, ఈ సంస్కరణలు తీసుకురండి, హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే ఇటు ఉంటే బాగుంటుంది, ఈ ఒకటే ఒక వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఆధిపత్యం ఉంటే ఈ దేశం నాశనం అయిపోతుంది. ఎవడు వినలేదు. ఆఖరికి ఏంటంటే 1956లో ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. ఈ బౌద్ధాన్ని స్వీకరించడం ప్రధాన ఉద్దేశం ఆయనని అప్పటికి ఆయనకు ఉన్నటువంటి విద్వత్తు కానీ, ఆయనకున్న మేధా సంపత్తిని కానీ చూసినటువంటి వీళ్ళు ఈయన మా మతంలోకి వస్తే బ్రహ్మాండంగా మేము ఇంకా దీన్ని బాగా మా మతాన్ని అభివృద్ధి చేసుకొని ఆంగ్లో ఇండియన్స్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు, సిక్కులు, ముస్లింలు, ఇతర అనేక మతాల వాళ్ళు, పారసీకులు అందరూ కూడా ఈయన ట్రై చేశారు. మా మతంలోకి రండి, మిమ్మల్ని బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉంచుతామని. కానీ ఆయన ఏం చేశాడు? ఇక్కడే ఈ దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి బౌద్ధాన్ని స్వీకరించడంలో ప్రధాన ఉద్దేశం అది మన దేశంలో పుట్టినటువంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నటువంటి మతం అది. ఈ మూఢనమ్మకాలకు అధిభావాలకు సంబంధించినటువంటి మతం కాదు ఇది. మనుషులకు లిబరేషన్ కావాలంటే వీళ్ళకి ఇలాంటి ధర్మమే ఉండాలని చెప్పి ఆయన ఈ యొక్క బౌద్ధాన్ని స్వీకరించాడు. మరి అంత గొప్ప నాయకుడు ఆయనను పట్టుకుని ఏంటంటే కొంతమంది దుర్మార్గులు ఆయన బ్రిటిష్ పాలకులు యొక్క తొత్తు అట్లా ఇట్లాంటి చెప్తా ఉంటారు కదా. మొన్నటి వరకు మన కమ్యూనిస్టులు, సోకాళ్ళ కమ్యూనిస్టులు కూడా ఆయనను గుర్తించడానికి నిరాకరించారు. ఇప్పుడు అంటున్నంటే తప్పదు. ఎందుకంటే సత్యం ఎప్పుడు బుద్ధుడు ఏమన్నాడు? సత్యాన్ని ఎప్పుడు ఈరోజు కాకుండా ఎప్పుడైనా సత్యం సత్యమే. తూర్పున సూర్యుడు ఉదయించడం సత్యం, పడమట కుంగిపోవడం సత్యం. దాన్ని ఎవడు మార్చలేడు. అట్లనే సత్యాన్ని ఎప్పుడు ఎంత దాచిపెట్టాలన్నా కూడా అది దాగదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అవసరం, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులకు, క్యాపిటలిస్టులకు, సోకాడు మతవాదులకు, అందరు కూడా సోషలిస్టులకు అందరికీ, ఇంక్లూడింగ్ ఇప్పుడున్నటువంటి మన పాలక వర్గాలైన టీడీపీ,
తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళు బీఆర్ఎస్ కానీ, వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఆయన పేరెత్తకుండా రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ఇంకొకటి సార్, నేను ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అది నా నుంచి వచ్చింది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ దేశంలో పాలకులు, రాజకీయ నాయకులు పదే పదే వాడుతున్నారు, అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాల నాయకుడు అని అంటున్నారు. కానీ నేను స్టార్ట్ చేసే ముందు ఏమన్నా 145 కోట్ల మంది ప్రజల జీవితాలను మార్చిన మహనీయుడు. అవును. సో ఎందుకు అంబేద్కర్ని కొందరి వాడని చాలా మంది ఉంటున్నారు, లేదు అందరి వాడమని మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు జర్నలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు. అసలు అంబేద్కర్ అందరి వాడు అనేది ఎందుకు ప్రచారం చేస్తలేరు? కొందరి వారు అంటే కొన్ని కులాలకే పరిమితం, ఇది కుట్రనా ఏంది అసలు? ఇది పెద్ద కుట్ర అండి. ఇప్పుడు ఈ దేశంలో మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. చెప్పండి. మీకు గాడ్గే బాబా పేరు విన్నారా మీరు? ఎస్. అతను ఒక మన చాకలి కులంలో పుట్టి బ్రహ్మాండంగా ఏమి తన చదువు రాకపోవడంతో ఎంత మోసపోతున్నామో మా బడుగు బలైన వర్గాల వల్ల అని, ఆయనకు చదువు రాకున్నా కూడా ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఆ ఊరిని మొదవంతా ఊడ్చి వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే అడుక్కుని ఒక చిప్పలో తింటూ 141 పాఠశాలను నిర్మాణం చేసిన భిక్షమెత్తి 141 పాఠశాలని తయారు చేసి ఇచ్చిన మహానుభావుడు. తర్వాత ఇప్పుడు వచ్చిన స్వచ్ఛ భారత్, ఈ స్వచ్ఛ భారత్ అనేది గాడ్గే బాబా ఎప్పుడో ఒక 150 సంవత్సరాల క్రితం, అంటే 100 సంవత్సరాల క్రితం ఆల్రెడీ చేసిన మహానుభావుడు. ఆయనకు పేరు వస్తుంది కాబట్టి ఆయనకు రాకూడదు, ఎందుకంటే ఒక సాకలోడు మంగళోడు ఈ కుందు కులాలకు మంచి పేరు రాకూడదు కాబట్టి ఆయనకు వచ్చేటువంటి స్వచ్ఛ భారత్ ఆయన పేరు నుండి ఎక్కడ పెట్టాల్సి వస్తుంది అనేసి గాంధీ పేరు పెట్టుకున్నారు. అట్లా అనేకమైన చరిత్రని వక్రీకరించారు. ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయలేదు, ఆమె జల్కరీబాయి చేసి ఆమె అందులో అసూలు బాసినటువంటి మహాతల్లి. ఆమెను అక్కడ నేపాల్కు పంపించి ఆమెను కాపాడేలాగా చేసి నేనే నిజమైన ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి పోరాడి చనిపోయింది ఆమె. ఆమె పేరు ఎక్కడన్నా ఉందా? లేదు. మరి ఝాన్సీ లక్ష్మీబాయి వీరనారి సూరనారి అని పెద్ద చరిత్ర రాసుకున్నారు. అట్లనే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళందరూ కూడా ఏదో ఆయన పొగబాంబులో అసెంబ్లీలో వేస్తే వాళ్ళని ఉరి తీశారు. కానీ మొగాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే డయ్యర్ గాడు జలియన్ వాలా బాగ్లో 1000 మంది చావడానికి కారణమైన వాని ఊరికి పోయి బ్రిటిషు 7 సముద్రాలు దాటి వాని ఇంట్లో ఒక పని మనిషిగా చేరి సమయం చూసి వాని అక్కడిని కాల్చి చంపిన మొనగాడు ఉధమ్ సింగ్. ఆయన పేరు ఎక్కడన్నా ఉందా? డూప్లికేట్ చరిత్రలు రాసుకున్నంతా. అవును. ఈ చరిత్రను సరిదిద్దవలసినటువంటి బాధ్యత నీలాంటి నాలాంటి దేశం మూలవాసులు అయినటువంటి మన మీద ఉన్నది. కాబట్టి ఏంటంటే అంబేద్కర్ని సూర్యుని మీద ఉమ్మేస్తే, సూర్యునిపై ఉమ్మేస్తాం మనకు ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. కాబట్టి అంబేద్కర్ని తక్కువ చేయాలని ఎవడు చూసినా వాడు ఏంటంటే సంస్కారహీనులు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఓకే. ఒకసారి మరి ఎందుకు రాజకీయాల సందర్భంలో అంబేద్కర్ని వాడుకుంటున్నారు? ఆ మిగతా టైంలో మీ కోసం, మీ కులాల కోసం అంబేద్కర్ పోరాటం చేసిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకు అంబేద్కర్ ఐడియాలజీని రాజకీయాల వైపు ఎందుకు మలచలేకపోతున్నారు చాలామంది మేధావులు? ఒక్క నిమిషం బ్రదర్, ఆయన్నే చూపెడతాం, మనం చూపెట్టాలి. ఇక్కడ పెట్టు, అది కట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విధానాలని రాజకీయంగా ఎందుకు మలచలేదని. కాంశీరామ్ కంటే మొనగాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. బాబాసాహెబ్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ఓటు ద్వారా రాజ్యం వస్తుందని నిరూపించి ఓటు హమారా రాజ్ తుమారా నహీ చెలేగా అని చెప్పి గడగడలాడించి ఒక మామూలు స్త్రీని 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన మొనగాడు. అంబేద్కర్ ఓటు ద్వారా రాజ్యం వచ్చింది, తెచ్చిండు, ఇచ్చిండు. మీరు ఇంకంతకంటే ఉదాహరణ ఏం కావాలి బ్రదర్? ఓకే. అంటే మరి ఎందుకు ఈ తెలంగాణలో ఎందుకు సాధ్యం కాలేకపోతుంది? ఆయన ఎందుకు రాజకీయంగా చూపించలేకపోతున్నాడు అంటున్నాను నేను. నాకు వచ్చాను చూపెడితే ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎంబడి నడిచినావా? నడవలే. అంగలార్చే జాతి మనం. ఆడ అయిపోయినాక అరే నేను అప్పుడు ఈ జాగా 10 రూపాయల గజం ఇస్తానారండి బాగలింగంపల్లిలో, గంత దూరం ఎవడు పోతాడని నేను తీసుకోలేదు. కానీ ఇప్పుడు 10,000 కోట్ల గజం అయింది. నేను అప్పుడు తీసుకుని ఎంత బాగుంది. అంగలార్చాలి ఎప్పుడు మన జాతి. మన జాతి ఏంటంటే అంత పోయినాక అంగలార్చేది. ఎప్పుడైనా అంగలార్చుతూ కూసో. మీకు ఆధిపత్య అగ్ర కులాల్లో ఉన్నటువంటి తెలివి లేకుంటే ఇప్పుడు రెడ్డిళ్ళు ఉంటారు అనుకో, వాడికి ఇంత పోరాడినప్పటి నుంచే రాజకీయాలు వాడికి వ్యాపారం.
అందులో అన్ని పేర్లు చూసినా నీవు ఎక్కడ చూసినా కూడా ఆడు చిన్న సర్పంచ్ కాడికి వెళ్ళి మొదలైతే పెద్ద ఎంపీ వరకు మొత్తం ఐరారికి అంతా వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ తర్వాత వచ్చిన మహానుభావులు రెడ్డిల తర్వాత రావులు వచ్చిర్రు, రావుల తర్వాత కమ్మలు వచ్చిర్రు, ఇట్లా వస్తూనే ఉంటారు. మనం మాత్రం అంతా భజన చేసుకుంటూ కూర్చోవాలి. మనకు అదే అందులోనే మజా ఉంది. సో అంబేద్కర్ బీరు బిర్యానీ వీటిలల్లో ఇస్తే చాలు, మనం ఓట్లు గుద్దుతూనే ఉంటాం వాళ్ళకి. అంబేద్కర్ త్యాగం కావచ్చు, ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, ఈ సమాజం కోసం ఈ దేశం కోసం చేసిన సేవ మీద ఒక చిన్న పాట. బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. భీమందాం జై భీమందా, భీమందాం జై భీమందా. బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. నువ్వు రాసిన రాజ్యాంగం భారత్కు బహుమానం, నీ వల్లే గణతంత్రం మనగలిగను ఈ మాత్రం. వేలల్లో కులాలను పదులల్లో మతాలను ఒక గుచ్చం ఇచ్చింది విలువైన నీ రాజ్యాంగం. భీమందా జై భీమందా, భీమందా జై భీమందా. ఇట్లా ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు అండి. ఆ గొప్పతనం ఎవడు దాన్ని రూపుమాపాలని చూసినా ఎవడో ఒకడు పుడుతూనే ఉంటాడు, దాన్ని అలా నిలబెడుతూనే ఉంటాడు. సో ఇది బ్రదర్. ఇంకొకటి సార్, ఒక మాట నేను అడగాలనుకుంటున్న చాలామందిని కూడా ఈ క్వశ్చన్. సో చాలామంది నాకు సమాధానం కొంతమంది చెప్పలేదు, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంబేద్కర్ ఒక సందర్భంలో ఆయన మొదటి భార్య చనిపోతే రెండో భార్యని బ్రాహ్మణ్కి సంబంధించినటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. సో బ్రాహ్మణ్స్ కూడా అంబేద్కర్ మా బావ అని చెప్పేసి చాలామంది, మా ఇంటి అల్లుడు అని చెప్పేసి చాలామంది కూడా ప్రకటించారు. దీన్ని కుట్ర అంటారా, వాళ్ళు ఒప్పుకొని నిజంగా సత్యం మాట్లాడుతారంటారా? బ్రదర్ ఒక విషయం, కుట్రలు చేయడం అనేది ప్రతి జాతిలో ఉంటుంది. ఓకే, అంటే తన ఎగ్జిస్టెన్స్ కోసము ఎవడైనా కుట్రలు చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు చేశారు. అది ఏంటంటే మౌలాంకర్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళ కోడలే ఏమే శారదా కబీర్ అంటే ఆమె. మౌలాంకర్ వాళ్ళ కోడలు డాక్టర్ ఆమె. ఇటువంటి గొప్ప నాయకుడు ఇంత అనారోగ్యంగా ఉంటే ఎట్లా, మీరు మీ సేవలు దేశానికి అవసరం కాబట్టి మీరు ఇట్లా ఒంటరి ఉంటే అన్ని పనులు మీరు చేసుకోవాలంటే కష్టం అవుతుంది, మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని. ఈ వయసులో నాకేం పెళ్ళయ్యా, భలే మాట్లాడుతున్నాడు. లేదు నువ్వు చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఒక డాక్టర్ రెడీగా ఉందంట. ఎవరంటే ఇప్పుడు నీకు డైలీ మెడిసిన్ ఇస్తుంది కదా, ఆమెనే నిన్ను చేసుకుంటాను. చేసుకున్నది. చేసుకున్న తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు కాబట్టి చిన్న కుట్ర కూడా ఉన్నది దాంట్లో. మనం చాణక్యుడి నీతి అన్నమాట. ఓకే, రాజ్యం ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉండాలంటే ఏమేం చేయాలో చాణక్యుడు చెప్పాడు. రాజ్యం ఎప్పుడు నీ చేతిలో ఉండాలంటే అవసరమైతే మీ ఆడలను కూడా తార్చండి, కానీ రాజ్యాన్ని మాత్రం వదులుకోవద్దని చెప్పాడు. ఓకే, అలాంటి కుట్రలు జరిగాయి అనేది తెలుసు. ఓకే, ప్రస్తుతం అంబేద్కర్ గారిని ఉన్నటువంటి సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలంటే మాస్టర్జీ గారు ఏం చెప్తారు? ఈ సమాజంలో ఉన్నటువంటి యువత ఎట్లా అర్థం చేసుకోవాలి అంబేద్కర్ గారిని? కేవలం చదువుకొని ఉద్యోగాలు చేయమంటారా, పాలిటిక్స్ చేయమంటారా, ఏం చెప్పమంటారు? మాస్టర్జీ ఏం చెప్తారు? బ్రదర్, శరీరం అంతా కూడా అనేక అవయవాలతో నిండింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ గుండె, మెదడు అంటారు. ఇవి కూడా నడవాలంటే మిగతా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. అన్ని అంశాలు పనిచేయాలి, అందరూ పనిచేయాలి. నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మోడీ గారు ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నిక, ఒకే జిఎస్టీ అంటున్నాడు కదా. చాలా గొప్ప విషయం. కులం కూడా ఒక్కడ పెట్టు, పెడితే బాపనోడన్నా పెట్టు, పెడితే పాకి పని చేసేటోడన్నా పెట్టు. రెండు తప్పితే 3600 కులాలు పెట్టినావు కదా, ఇదంతా మోసం రా నాయన. నువ్వు నిజంగా కనుక గొప్ప దేశ ప్రధానివి అని అనిపించుకోవాలంటే కులాలు తీసి ఒకటి పెట్టేదన్నా, అది కూడా పెట్టకు. భారతీయులని పెట్టు, అందరిని ఒకటి చేసి. వాళ్ళ పేదోళ్ళకి ఏమైనా ఉంటేనంటే ఏమైనా వెసులుబాట్లు ఉంటాయి, కానీ అవన్నీ ఎవడు చేస్తాడు? నిజమైనటువంటి దేశాన్ని ప్రేమించేవాడైతే చేస్తాడు.
మోసం చేయాలి. అసలు మనువాదం అంటేనే మోసం సార్. ఓకే మాయావాదం ఏదన్నా ఉంది ప్రపంచంలో అంటేనంటే మనువాదం. ఓకే ఆ మనువాదాన్ని అడ్డం పెట్టుకొని పాలిస్తారు పాలకులు. ఓకే రైట్. ఫైనల్కి వచ్చాను. ఫైనల్ టైం లేదు మీకు కూడా, సో అడిగినందుకు ఇంటర్వ్యూ ఇచ్చి ఫైనల్కి వచ్చాను. రాజ్యాంగము చాలా సంవత్సరాలు అవుతుంది. సో అంబేద్కర్ రాసింది కొన్ని సంవత్సరాల వరకే, టైం అయిపోయింది, దాన్ని తీసేయాలి అని చెప్పేసి చాలా మంది కూడా కుట్రలు చేస్తారు. ప్రత్యేకంగా కేంద్రంలో బీజేపీ దీని మీద కుట్ర చేస్తున్నారు. సో తీసేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజల జీవితాలు మొత్తం రోడ్ల మీద పడతాయి. దీన్ని తీసేస్తే మంచిదంటారా? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు తీసేయాలనుకుంటారు? ఒక మాట బ్రదర్ చెప్పండి. ఈ దేశంలో హిందూ మతం చాలా ఏండ్లది, పాతది. అది పూర్వం ఏంటంటే వైదిక మతం, తర్వాత ఏంటంటే ఆర్య మతం, ఆ తర్వాత ఏంటంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం కదా. ఈ ఇన్నేళ్ళు అయింది, అసలు దీన్ని మొత్తమే తీసి పడేయాలి. చాలా పురాణం కదా. ఇది వచ్చి ఓన్లీ 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం. మొత్తం హిందూ మతాన్ని తీసి పడేసి, మరి ఏది పాతది ఎప్పుడైనా తీసేయాలి కదా. అన్నిటికంటే చాలా మా తాత ముత్తాతల కంటే ముందు పుట్టింది, మేము దీన్ని అంత సృష్టికర్తలు అంటారు కదా. ఇంత పాతది ఉండకూడదు కదా. మరి అరే ప్రతిదీ సంస్కరించుకుంటున్నారు పోవాలి సార్. ఎప్పుడైనా కూడా ఏంటంటే అది గీసేయాలి అంటానంటే నీడ్స్ మేక్ మ్యాన్ ఇన్వెన్షన్ అన్నారు. అవసరాన్ని బట్టి అన్నీ మారుతూ ఉన్నాయి. ఎన్ని సవరణలు జరగాలి రాజ్యాంగానికి? జరుగుతూ ఉంటాయి. కానీ ప్రధానంగా మౌలిక అంశమైనటువంటి ఏదైతే పీఠిక ఉందో, స్వాతంత్రం, సమభావం, ప్రజాస్వామ్యం, ఇవన్నీ ఏవైతున్నాయో అవి జనరల్గా అందరికి పనికొచ్చే అంశాలు. ఓకే, అది తీసేస్తే నువ్వేందంటున్నానంటే ఈ తలకాయ తీసేసినట్టే లెక్క. ఇప్పుడు మన హక్కులను తీసేస్తే ఒక రెవల్యూషన్ పుడుతుంది కదా. మన హక్కులను ముట్టుకున్నా లేకపోతే మన హక్కులను పట్టుకున్నా మనకు కావాల్సిన ఏదైనా దక్కనీయకపోతే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది కదా. మాస్టర్ జీ లాస్ట్ చివరిగా నేను అడిగేది, మీ నుంచి రెవల్యూషన్ వస్తే మీ నుంచి వచ్చే పాట ఎట్లా ఉంటుంది బ్రదర్? రెవల్యూషన్ అంటేనంటే నా ఉద్దేశంలో ఒక మార్పు జరగాలి. అవును అవును. మన దాంట్లో మార్పు జరగకుండా ఒక కర్మ సిద్ధాంతం ఉంది కదా. హాయిగా నువ్వు కొట్టకుండా తిట్టకుండా బిసికేసేసేందుకు ఒక సిద్ధాంతం, దాన్నే మనువాదం అన్నారు. వీడు ఏంటంటే బానిసత్వాన్ని హాయిగా ఎంజాయ్ చేసేటువంటి యొక్క మాయావాదాన్ని పెట్టారు. నువ్వేమన్నా రెవల్యూషన్, అరే మాది కూడా రెవల్యూషన్ చేయొద్దురా భయ్, నువ్వు నరకానికి పోతావు అంటున్నట్టు. స్వర్గానికి పోవాలంటే ఎప్పుడు మాకు సేవ చేయాలి. మంగళోడైతే గడ్డలు గీయాలి, సాకలోడైతే గుడ్డలు ఉతకాలి, మాది కూడా చెప్పులు కుట్టాలి. ఇవన్నీ చేయండి, మేము సర్టిఫికెట్ ఇస్తాం మీకు. ఈడు మంచి పని చేశాడండి, ఈయన స్వర్గం తీసుకుపోండి అని. ఈ మాయావాదంని ఎప్పుడైతే నమ్ముతామో, నువ్వు చూడండి, మాయావాదం నమ్మేటోళ్ళు ఎట్లుంటుందా? కాలుకు నల్ల దారం కట్టుకుంటారు, ఏళ్ళకి ఏదో ఉంగరాలు పెట్టుకుంటారు, మూతికి ఇంకోటి గుడ్డలు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మాయావాదానికి కిందకు వస్తాయి. కాబట్టి వీటిని సైంటిఫిక్గా ఆలోచించకుండా చేస్తున్నటువంటి ధర్మాన్ని వదిలి బుద్ధుడిచ్చినటువంటి ఎటువంటి సమన్యాయాన్ని అంటే ఒక ఏతుతత్వాన్ని కలిగినటువంటి ధర్మంలో ఉన్న వాళ్ళకైతే ఈ దేశాన్ని మార్చగలుగుతారు. ఈ మనవాదంలో అంటేనంటే గొంగట్లు ఎరుక తింటూ ఎంటికల గురించి లెక్కించినట్టు. అది సాధ్యం కాదు. చిన్న పాట, టైం లేదు. ఓకే, ఒక చిన్నది, ఒక కవిత్వం ఉన్న మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. కవిత్వం అంటే ఒక మాట చెప్తాను. నేను నిన్ననే వాడు నా బొమ్మరిది. ఓకే, ఎవడు? నేను విన్నా. ఆడు నా బొమ్మరి. వాడు ఈ కులాన్ని కాపాడుతూ మమ్మల్ని అంటరాని వాళ్ళు, చూడరాని వాళ్ళు, ముట్టరాలని అనడానికి మొదలు వాని బిడ్డనిచ్చాడు, తర్వాత మందు దాగిపించాడు, మా దేశాన్నే గుంజుకున్నాడు. ఇప్పుడు ఏంటంటానంటే మేము తక్కువ వాళ్ళం అంటేనే అంటరాని వాడని, చూడరాని వారం అని దూరంగా పెడుతున్నటువంటి వాడు అసలు ఈ దేశపోడే కాడు. వాడు చెప్పినటువంటి సిద్ధార్థం, నీవు నేర్పిన విద్య నీరజాక్ష. ఈ దేశంలోకి వచ్చినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు పరాయి దేశస్తులు ఉండొద్దంటే వెళ్ళిపోయారు. ఈ దేశంలోకి ముస్లింలు వచ్చినటువంటి వాళ్ళు పిలిస్తే వీళ్ళు పిలిస్తే వచ్చిన వాళ్ళే ముస్లింలు. వచ్చినటువంటి వాళ్ళు విదేశీయులు అంటే వాళ్ళు వెళ్ళగొట్టారు, కొంతమంది మిగులు అంచేస్తున్నారు. మరి మీరు నేర్పినదే కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ గో. అందరికంటే ముందు వచ్చిన ఏదో నువ్వు ఎప్పుడు పోతావు ఈ దేశాన్ని వదిలి. నీ బోరియా బిస్తర్ చదువుకో, తొందరగా నీ నిలగొడతాము, ఏడికి వచ్చినావు ఆడికి వెళ్ళిపోతానికి రెడీగా ఉండు. ఇది కవిత్వం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇది మాస్టర్ జీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. యాక్చువల్ ఏంటంటే సమయం లేదు, అయినా కూడా టైం ఇచ్చింది మనకు. సో ఇట్లాంటి వాళ్ళను, ఈ సమాజం మార్పు కోరుకునే వాళ్ళ కోసం మన ఛానల్ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటుంది. అనేక సమస్యల మీద పోరాటం చేస్తాం. ఇట్లాంటి వాళ్ళను సమాజం ముందుకి తెలుసు, అయినా కూడా ఇంకా అసలు ఎట్లా బతకాల ఈ సమాజంలో చాలామంది కూడా అసలు విలువలతోనే లేదు ఈ సమాజం మొత్తం కూడా అనే ప్రతి అంశం మీద మన ఛానల్ చూపించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.